హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా లక్కీ అండ్ లక్కీ చిక్స్ని బయటికి తీసాము నెట్ అవుట్. అలాగే అది విజయవాడ సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్స్పోర్ట్ కూడా పంపించాను 36ని. తర్వాత 2 months తర్వాత ఈ ఎగ్స్ చిక్స్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ బాతింగ్ అండి వీటికి. ఇలా బాతింగ్ చేయడం వల్ల ఏంటంటే సన్ కానూర్స్ అన్నది తెలుసు కదండి, వాటికి ఉన్న కలర్స్ వల్లే వీటికి సన్ కానూర్స్ అని వచ్చింది. సూర్యుడి వల్లే కాంతిలాగా ఉంటాయి. సో ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా స్నానం చేస్తే వీటి ఫెదర్స్ కానీ తర్వాత వీటి రంగు మెరుపుదనం కానీ చాలా చక్కగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి మళ్ళీ బ్రీడింగ్కి రెడీ అవ్వడానికి ఉన్నాయి. కానీ నేనైతే ఫస్ట్ క్లిచ్ తర్వాత మళ్ళీ 1 month గ్యాప్ అవ్వడానికి హోల్ అన్నది క్లోజ్ చేస్తాను. మళ్ళీ 1 month తర్వాత హోల్ బ్రీడింగ్ బాక్స్ అనేది మళ్ళీ పెడతాను. సో ఆల్రెడీ ఇవి మళ్ళీ బ్రీడింగ్ పర్పస్కి రెడీ అవ్వడానికి చాలా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే బ్రీడింగ్ పర్పస్లో కొద్దిగా సన్ కానూర్స్ అన్నవి చాలా అల్లరి చేస్తుంటాయి, అరుపులు ఎక్కువ అరుస్తుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే మనము హోల్ అన్నది బ్రీడింగ్ బాక్స్ హోల్ అన్నది ఓపెన్ చేసేస్తామో ఆ అరుపులు అన్నవి తగ్గిస్తుంటాయండి. సన్ కానూర్స్ ఎప్పుడు కూడా మీకు అందరికీ తెలిసిందే, ఎప్పుడు యాక్టివ్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయండి. అందుకే వీటిని చాలామంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. సో మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.